బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనానికి కల్పించనుంది టీటీడీ. ఈ విధానం ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించింది. కాగా సోమ మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం గురువారం ₹300 ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజా ప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతించింది టీటీడీ. అలాగే సిఫారసు లేఖపై 6గురికి దర్శనం కల్పించింది. తెలంగాణ ప్రజలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. ఈ విధానం ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతినిచ్చింది. కాగా సోమ మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం గురువారం ₹300 ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజా ప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతినిచ్చింది టీటీడీ. అలాగే సిఫారసు లేఖపై 6గురికి దర్శనం కల్పించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ రీనా, ఏదైతే శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్ ఉందో ఆ రకంగా సిఫార్సు లేఖలు కూడా అంతే డిమాండ్ ఉంది. ఆ రకంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులకు, తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. మార్చి 24 ఈ నెల 24 నుండి తెలంగాణ ప్రజా సిఫార్సు లేఖలు స్వీకరించబోతున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రకంగా గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ రకంగా లేఖ కూడా రాశారు. ఆ తర్వాత జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమ మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, అలాగే బుధ గురువారంలో ₹300 దర్శనానికి సిఫార్సు లేఖ స్వీకరించబోతున్నారు. ఒక లేఖ మాత్రమే, ఒక ప్రజా సంబంధించి ఒక ప్రతినిధికి సంబంధించి ఒక లేఖ మాత్రమే స్వీకరించబోతున్నారు. 6 మంది తక్కువ కాకుండా లెటర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 6 మంది పెరిగితే ఇవ్వబోమని స్పష్టం చేస్తారు. అదే రకంగా ఏపీలో కూడా సోమవారం సంబంధించి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అందుకు గాను శనివారం నాడు లెటర్ స్వీకరించి ఆదివారం దర్శనం ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇవ్వబోతున్నట్టుగా ఒక మార్పు ఇచ్చారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులు పెద్ద వేస్తున్నప్పటికీ ఎప్పటి నుంచో 2019 నుంచి కూడా ఆ డిమాండ్ ఉంది. గతంలో కూడా 2019 వరకు కూడా ఉమ్మడి ఉన్నప్పుడు కూడా ఆ రకంగా తెలంగాణ లెటర్లు స్వీకరించేవారు. విభజన తర్వాత కూడా 2014 నుంచి 19 వరకు స్వీకరించేవారు. 2019 నుంచి లెటర్లు స్వీకరించకపోవడం ఆపేశారు. ఆ తర్వాత ఈ విజ్ఞప్తి ఎక్కువైంది. ఆ స్పీకర్ కావచ్చు, సీఎం కావచ్చు, చంద్రబాబు కలిసి పదే విజ్ఞప్తి చేయడంతో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజా ప్రజలకు శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. పూర్తిగా లెటర్లు దుర్వినియోగం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా ఒక ప్రజాప్రతినిధి సంబంధించి ఒక లెటర్ స్వీకరించబోతున్నాం. 6 మంది మించకుండా ఆ లెటర్ ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమ మంగళ వారాల్లో బ్రేక్ దర్శనాలు, బుధ గురువారాల్లో ₹300 ప్రత్యేక దర్శనం కల్పిస్తామని టీటీడీ అఫీషియల్ గా ప్రకటన విడుదల చేసింది. రీనా. థ్యాంక్ యూ సురేష్.